విశాఖపట్నంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సింహాచలం రైల్వే స్టేషన్ నుండి ఎస్కోట వరకు ప్రయాణించిన కిరణ్ టోల్ ప్యాసింజర్ ట్రైన్లో విత్తన బంతులు విసిరే కార్యక్రమం చేపట్టారు. ముందుగా ట్రైన్లో ప్రయాణిస్తున్న వారికి విత్తన బంతుల విశిష్టత, వాటి వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం ట్రైన్ మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించిన సమయంలో ట్రైన్లో నుండి బయటకు విత్తన బంతులు విసిరారు. పర్యావరణాన్ని పునరుత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ బంతుల్లో వివిధ రకాల వనమూలికలు, మొక్కల విత్తనాలు నిండి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ట్రైన్ ప్రయాణికులు, ఫౌండేషన్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రయత్నం ద్వారా పచ్చదనం పెంచడమే కాకుండా వనాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఇది మానవ జాతికి చక్కటి సందేశం ఇస్తున్న తరహాలో ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఇక్కడ విత్తన బంతుల కార్యక్రమాన్ని వినూత్నంగా చేయడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నం నుంచి ఈ సింహాచలం రైల్వే స్టేషన్ నుండి అరకు ప్యాసింజర్ ఎక్కి ఎస్కోట వరకు వెళ్ళి బహిరంగ ప్రాంతాల్లో అంటే మైదాన ప్రాంతాల్లో విత్తన బంతులు వేసడం జరిగింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మా సిబిఐ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ఇది మేము నిర్వహించడం జరిగింది. గతంలో ఈ విత్తన బంతులు మేము గోపాలపట్నం బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ క్యాంపస్లో తయారు చేయించి ఈరోజు ఇక్కడ వేయటం జరిగింది. అదేవిధంగా నరవకొండ పైన కూడా వేయటం జరిగింది. నరవకొండ బెహరా విద్యా సంస్థల ద్వారా అక్కడ వేయటం జరిగింది. అదేవిధంగా హెచ్సి వెంకటాపురం స్కూల్ విద్యార్థులతో అక్కడ కొండపై వేయటం జరిగింది. ఇంకా మా దగ్గర ఇంకా బాల్స్ ఉన్నాయి. అవి వేరే వేరే ప్రాంతాల్లో వేయడానికి ప్రణాళికలు చేస్తున్నాం. ఈ సందర్భంగా మా ఫౌండేషన్ సభ్యులందరూ దీంట్లో పాల్గొని అందరూ దిగ్విజయంగా ఈరోజు చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను జేడీ ఫౌండేషన్ విశాఖపట్నంలో ఒక సభ్యుడినండి. మేము ఈరోజు గోపాలపట్నం రైల్వే స్టేషన్లో కిరణ్ టోల్ ప్యాసింజర్ అరకుకి వెళ్ళే ట్రైన్ మేము ఎక్కాము. ఇక్కడ గోపాలపట్నంలో ఎక్కిన ప్రయాణికుల ద్వారా వాళ్ళకి సీడ్ బాల్స్ ఎలా తయారు చేస్తాము, దాని యొక్క ఉపయోగాలు, దానివల్ల ఏంటి ప్రయోజనం కలుగుతుంది అన్నది విడమర్చి చెప్పి ప్రయాణికుల చేత మేము రైల్లో కొత్త వలస దాటిన తర్వాత మేము ఎస్కోట వెళ్ళే వరకు కూడా దారి మధ్య మైదానంలో విసరడం జరిగింది. ఇందులో ప్రయాణికులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా మా జేడీ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.